చేస్తున్నటువంటి మా అన్న ఆర్ కృష్ణన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కృష్ణన్న గారి వారసత్వాన్ని పులిపుచ్చుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా 30 సంవత్సరాలుగా కృష్ణన్న అడుగులు అడుగేస్తూ బీసీ ఉద్యమానికి తాను కూడా ముందుంటారని బీసీ టీచర్ వచ్చినటువంటి మా కృష్ణుడు అన్నగారికి, మరి ఒక ఎంపీ గెలవాలంటే ఈజీగా గెలవచ్చు, ఒక ఎమ్మెల్యే గెలవాలంటే చాలా, ఒక సర్పంచ్గా గెలవాలంటే మాత్రం ఎంత కష్టమో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ అందరికీ తెలుసు. ఒక గ్రామంలో సర్పంచ్ గెలవాలంటే ఎంత కష్టం ఉంటుందో మీ అందరికీ తెలుసు, ఎన్ని రాజకీయాలు ఉంటాయో తెలుసు. కానీ అన్ని ఒడిదుడుకులు కూడా నెట్టుకుంటూ వచ్చి ఇలా సర్పంచ్గా గెలిచిన అంటే మీరు నేను అనుకుంటున్న గ్రామానికి, దేశానికి ప్రధానమంత్రి ఎంత ఇంపార్టెంటో గ్రామానికి కూడా సర్పంచ్ కూడా ఎంత ఇంపార్టెంట్. మీ అందరూ, నేను కూడా మీ అందరూ అంత స్థాయిలో ఉందని తెలియజేసుకుంటూ, ఇలా బీసీ ఉద్యమాన్ని కూడా ముందు ఖచ్చితంగా ఏ అవకాశం వచ్చినా బీసీలని ఎక్కడ అవకాశం వచ్చినా కూడా మనందరం ముందు వరుసలో ఉండాలని కోరుకుంటూ, గర్జించారా నువ్వు గలమిప్పరా పార్టీ నుంచి గెలిచి వచ్చింది. కానీ 75 సంవత్సరాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి 12 మంది అమరులు అయిపోతే, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రత్యేక తెలంగాణలో బీసీ మాత్రం ముఖ్యమంత్రి కాలే. కృష్ణన్న గదే అంటాడు, ఎందుకంటే వడ్డించేవాడు మనవాడు ఉంటే కడబందిలో కూర్చున్నా మనలంటూ మనకే పెడతాడు. అవునా కదా? అప్పుడు అన్నా అవునా? పల్లకి మోసేటి పోయిలమైనాము, పాసిపడేసేటి బాధ్యులమైనాము, పాసిపడేసేటి బాధ్యులమైనాము, పాసిపడేసేటి బాధ్యులమైనాము, సూరముగమను చేయబడ్డాము, పూర్వజన్మల పాపం అనుభవించినాము, పూర్వజన్మల పాపం అనుభవించినాము. కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, బీజేపీ పార్టీలో ఉండొచ్చు, ఏ పార్టీలో ఉండొచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకసారి చూడండి, చదువుకున్నారు, మీరు తెలివి ఉన్నది. మనకు ఈ కులాలలో మనం దేశం ఉత్పత్తి సృష్టించిన కులాలను చూసినాం. మనం కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ ముఖ్యమంత్రి అవకాశం అయితే అవపడుతుందా? టీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ కేటీఆర్ బుక్ చేసి కూర్చున్నాడు, రేపు వస్తే నేనే ముఖ్యమంత్రి అని. బీజేపీ పార్టీలో ఒక ఆయన ఉన్నాడు, ఎర్రజెండా పార్టీలు అంటే అవి వచ్చే అవకాశమే లేదు. కానీ ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి, ఎందుకంటే కృష్ణన్న 50 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాడు. ఇక నిజంగా మనవాడే ఆ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో మనోళ్ళు ఉంటే మనం స్కాలర్షిప్ల కోసం, ఆశల కోసం, సన్నబియ్యం కోసం, పింఛన్ల కోసం అడుగుతుంటిమా? బాబాసాహెబ్ అంబేద్కర్ మనకందరికి ఓటు హక్కు ఇచ్చాడు. ప్రధానమంత్రి కూడా పోయి డేడ పక్కనే ఓటు వేయాలి, అంతేనా? ముఖ్యమంత్రి కూడా పోయి
డేరా పక్కనే ఓటేయాలి. ముఖ్యమంత్రి పోయినా ప్రధానమంత్రి భార్య పోయినా ఇద్దరు అలా పంపిస్తారా? ఓటుకు పంపిస్తారా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, రేవంత్ రెడ్డి భార్యని ఒక్కసారి ఓటేయాలని పంపిస్తారా? ఒక్కనే పోతాడు, రేవంత్ రెడ్డి పోతాడు, తర్వాత రేవంత్ రెడ్డి భార్య పోతుంది. కానీ రేవంత్ రెడ్డి ఓటు ఎవరికి వేసిండో భార్య తెలవదు, భార్య ఓలకు ఓటు వేసిందో రేవంత్ రెడ్డి తెలవదు, తెలుసుదా? కానీ మనం అందుకనే అందరూ రెండు చేతులు లేపి ఒకసారి సపోర్ట్ కొడతాం. రెండు చేతుల్లో ఉన్నాం. బీసీల కొట్టాలి, సపోర్ట్ కొట్టాలన్నా అక్క మీరందరూ కూడా కొట్టి. ఇప్పుడు మనం ఎవరు కొడతారు సపోర్ట్, మన బీసీల కోసం ఉంటాం అన్న. రెండు చేతులు మొత్తం చేతులు లేపాలి, కొట్టాలంటే కొట్టాలి. బీసీల ఉద్యమాలురా బ్రహ్మదేవుడైనా పదేడురా, బ్రహ్మదేవుడైనా పదేడురా, ఏ పార్టీ చెందలేదురా, బీసీల చెందమనిరా, ఏ పార్టీ చెందలేదురా, మన బీసీల చెందమనిరా. హక్కుల పోరాటానికి ఉక్కు పిడికిలెత్తరా, హక్కుల పోరాటానికి ఉక్కు పిడికిలెత్తరా, బీసీల చెందమని ముందుకైతే సాగుతారా. మళ్ళా ఈసారి మా కృష్ణుడన్న కళాకారులు అంట. ఏదేమైనా రేపు రేగ అరుణన్న మన ఆరగిస్తున్న వారసత్వానికి ఇక్కడ ఇంతమందురు రేపు ఈ వేదిక మీద ఖచ్చితంగా 10 మంది బీసీ ఎమ్మెల్యేలుగా కూర్చోవాలి. మీరందరూ కూడా ఖచ్చితంగా మనందరూ కూడా ఎవరికి వచ్చినా మన అందరి ముందుకు కోరుకుంటూ జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. చూడమ్మ భారతి మారినమ్మ, వెనకబడ్డ జాతుల కోసం ఎట్లా తీరునమ్మ. చూడమ్మ భారతి మారినమ్మ, వెనకబడ్డ జాతుల కోసం ఎట్లా తీరునమ్మ. అగ్రకుల దేశ సంపదంత వాళ్ళ సొంతమంట, కూలు గుడ్డనే నోళ్ళకు తామే దిక్కంట. చూడవమ్మ భారతి మారినమ్మ, వెనకబడ్డ జాతుల కోసం ఎట్లా తీరునమ్మ. చూడవమ్మ భారతి మారినమ్మ, వెనకబడ్డ జాతుల కోసం ఎట్లా తీరునమ్మ. మట్టిలోన పుట్టినాడు, మట్టిలోన పెరిగినాడు, మట్టినే నమ్మిండు కుమరన్న, మట్టినే నమ్మిండు కుమరన్న, మట్టినే నమ్మిండు కుమరన్న. మైల మట్టలన్నిటినీ మల్లె పువ్వులాడేసే మంచి మనసు ఉన్నోడు సాగలన్న, కుమరన్న బతుకు కుంపటిలో పట్టెం, సాగలన్న బతుకు పట్టలుకి దండమ్మ. అగ్రకులాలో పిడిలో ఆగమై పోయిరమ్మ. చూడవమ్మ భారతి మారినమ్మ, వెనకబడ్డ జాతుల కోసం ఎట్లా తీరునమ్మ. చూడవమ్మ భారతి మారినమ్మ, వెనకబడ్డ జాతుల కోసం ఎట్లా తీరునమ్మ. మరి లాస్ట్ ఇలాగా మా సీనన్న చెప్పిన ఒకటే మాట, మీరు